వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఒకప్పుడు అమెరికా నుంచి చిన్న అధికారి వస్తున్నాడంటేనే ఇక్కడ ఎర్ర తివాచీలు, ఆర్భాటాలు, అదిరిపోయే ఆతిథ్యాలు ఉండేవి. వాషింగ్టన్ మెప్పు కోసం ఢిల్లీ పాలకులు తెగ తాపత్రయపడేవారు. కానీ కాలం మారింది. కాలంతో పాటు భారత్ దౌత్య నీతి రూపురేఖలు మారాయి. ఇప్పుడు అమెరికా అంటే లైట్ తీసుకునే రేంజ్కు భారత్ చేరుకుంది. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారతదేశ పర్యటనకు వస్తే కనీసం పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. తన స్వార్థ రాజకీయాల కోసం నవంబర్ ఎన్నికల్లో క్రైస్తవ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇండియాను వాడుకోవాలని చూసిన రూబియోకు ఇక్కడ ఘోర అవమానం ఎదురైంది. టారిఫ్ల పేరుతో డెడ్ ఎకానమీ అంటూ భారత్పై విషం కక్కిన డొనాల్డ్ ట్రంప్ వైఖరికి మన దేశం ఇచ్చిన గట్టి కౌంటర్ ఇది. తమతో పెట్టుకుంటే తల వంచే ప్రసక్తే లేదని అమెరికాకే వణుకు పుట్టించిన నవభారత పౌరుషానికి నిదర్శనం. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఒకప్పుడు అమెరికా పెద్దన్న భారత్కు వస్తున్నాడంటే ఇక్కడ హడావిడి మామూలుగా ఉండేది కాదు. వాషింగ్టన్ నుంచి వైట్ హౌస్ ప్రతినిధులు వస్తే చాలు ఎర్ర తివాచీలు పరిచి మన పాలకులు ఎదురేగి స్వాగతాలు పలికేవారు. విదేశాంగ మంత్రి అయినా, రక్షణ మంత్రి అయినా వారి మెప్పు పొందడం కోసమే అన్నట్లుగా ఏర్పాట్లు ఒక రేంజ్లో సాగేవి. మీడియాలో కథనాలు, ప్రత్యేక వంటకాల హడావిడితో దేశమంతా ఒకటే చర్చ నడిచేది. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్లుగా అప్పట్లో అమెరికా విఐపీలకు ప్రత్యేక రాజభోగాలు కల్పించేవారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ స్థానం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నిన్నగాక మొన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దేశంలో అడుగు పెడితే ఆ పాత హడావిడి ఎక్కడా కనిపించలేదు. సూటు బూటు వేసుకుని వచ్చిన రూబియోకు ఇక్కడి ఉక్కపోత తప్ప ఘన స్వాగతం దక్కలేదు. ప్రధాని కానీ, కీలక మంత్రులు గాని ఆయనను పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం కొద్దిమంది అధికారులు మాత్రమే విమానాశ్రయంలో తూతుమంత్రంగా ఫార్మాలిటీ పూర్తి చేశారు. నిజానికి మార్కో రూబియో ఈ పర్యటనను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూశాడు. అమెరికాలో రాబోయే నవంబర్ ఎన్నికల్లో పోటీ పడుతున్న ఆయన ఇక్కడి పర్యటనతో మైలేజ్ సాధించాలనుకున్నాడు. అందుకే ఢిల్లీ కంటే ముందుగా కోల్కతాలో ల్యాండ్ అయ్యి మదర్ తెరిసా చారిటీ సంస్థలను సందర్శించాడు. ఆయన ప్లాన్ అంతా పక్కాగా ఉన్నా ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చారిటీల సాకుతో అమెరికాలోని క్రైస్తవ ఓటర్ల విశ్వాసం పొందాలనేది రూబియో అసలు వ్యూహం. ఈ భేటీలను అమెరికా మీడియాలో గొప్పగా ప్రచారం చేయించుకుని ఎన్నికల్లో లాభపడాలని ఆశపడ్డాడు. కానీ భారతదేశం ఇప్పుడు ఇలాంటి అంతర్గత రాజకీయ వ్యూహాలకు వేదికగా మారడానికి సిద్ధంగా లేదు. కోల్కతాలో ఏదో 4 మాటలు మాట్లాడి మీడియా ఫోకస్ దక్కించుకున్న అసలు కథ ఢిల్లీలోనే మొదలైంది. భారత్ గడ్డపై తన పప్పులు ఉడుకుతాయని ఆశించిన రూబియోకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా పెద్దన్నల పాత పప్పులు ఇప్పుడు నడవవని ఈ పర్యటనలో స్పష్టమైపోయింది. కోల్కతా ముచ్చట ముగిశాక అసలైన చర్చల కోసం రూబియో ఢిల్లీ వేదికపై అడుగుపెట్టాడు. అమెరికా పాత బుద్ధితో భారత్కు కొన్ని సుద్దులు చెప్పాలని, తమ డిమాండ్లను రుద్దాలని ఆయన ప్రయత్నించాడు. కానీ కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అమెరికా అండ చూసుకుని భారత్ను లొంగ తీసుకోవాలనుకోవడం రూబియో పొరపాటని తేలిపోయింది. ఢిల్లీ ఐరన్ బాక్స్ లాంటి దౌత్య నీతితో ఆయన ప్రతిపాదనలన్నింటికీ గట్టి కౌంటర్లు వచ్చాయి. ఇండియా ఎక్కడ తగ్గకుండా తన సార్వభౌమత్యాన్ని చాటుతూ అమెరికా ముఖం మీదే నిజాలు చెప్పేసింది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక, ఏం చేయాలో పాలుపోక రూబియో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. పర్యటన ఆరంభంలో ఉన్న ఉత్సాహం కాస్త ఢిల్లీ చర్చలు ముగిసేసరికి పూర్తిగా ఆవిరైపోయింది. ముఖం ముడుచుకుని తీవ్ర నిరాశతో ఆయన తన స్వదేశానికి విమానం ఎక్కాల్సి వచ్చింది. ఒకప్పటిలా అమెరికా మాటలకు తలూపే భారత్ ఇప్పుడు లేదని ఢిల్లీ గట్టిగానే నిరూపించింది. రూబియోకు భారత్లో ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడానికి ప్రధాన సూత్రధారి డొనాల్డ్ ట్రంప్. గతంలో భారత్ అమెరికా బంధం ఎంతో బలంగా ఉన్నప్పటికీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కథ మారింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లుగా మిత్రదేశమని చెప్పుకుంటూనే భారత ఆర్థిక ప్రయోజనాలపై ట్రంప్ దెబ్బ కొట్టాడు. టారిఫ్ల విధింపు, చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ను ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా భారతదేశాన్ని ఒక డెడ్ ఎకానమీ అంటూ అంతర్జాతీయ వేదికలపై విమర్శలు గుప్పించాడు. మన దేశ సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థను తక్కువ చేస్తూ లేకి మాటలు మాట్లాడారు.
ట్రంప్ చేసిన ప్రతి వ్యాఖ్యను, పెట్టిన ప్రతి ఇబ్బందిని భారత్ మనసులో పెట్టుకుంది. సమయం చూసి దెబ్బకు దెబ్బ కొట్టాలనే వ్యూహంతోనే రూబియో పర్యటనను లైట్ తీసుకుంది. అమెరికా వైఖరి మారినంత వరకు తమ మర్యాదలు కూడా ఇలాగే ఉంటాయని భారత్ చెప్పకనే చెప్పింది. అమెరికా పాలకుల అహంకారానికి భారత్ ఇచ్చిన ఈ దౌత్యపరమైన షాక్ ఒక బలమైన హెచ్చరిక. తాంబూలాలిచ్చేశాను, తలుపులు మూసేసుకోండి అన్నట్లుగా అమెరికాతో పాత పద్ధతిలో సాగదీసే ముచ్చట్లకు భారత్ స్వస్తి చెప్పేసింది. ఇకపై తమతో పెట్టుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని ప్రపంచ దేశాలకు గట్టి సందేశం పంపింది. ఒకప్పుడు అమెరికా పేరు చెబితేనే ఒదిగిపోయే భారత్ ఇప్పుడు అమెరికానే వణికే పరిస్థితిని తెచ్చింది. కుండబద్దలు కొట్టినట్లు తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఢిల్లీ తేల్చి చెప్పేసింది. అంతర్జాతీయ రాజకీయాల్లో తాము ఎవరికీ లొంగేది లేదని ఈ చర్యతో స్పష్టమైంది. సమానత్వ ప్రాతిపదికన గౌరవం ఇస్తేనే ఇక్కడ మర్యాదలు దక్కుతాయని భారత్ నిరూపించింది. తల వంచి నిలబడే రోజులు పోయాయని, తల ఎత్తుకుని ప్రశ్నించే నవభారతం ఇదని చాటి చెప్పింది. ఇకనైనా అమెరికా తన పంతా మార్చుకోకపోతే అంతర్జాతీయంగా ఒంటరి కాక తప్పదు. ఇకనైనా అమెరికా తన పాత పెద్దన్న పాత్రను పక్కనబెట్టి మారిన భారతదేశ వాస్తవికతను గుర్తించక తప్పదు. ఒకప్పుడు బెదిరిస్తే లొంగిపోయే కాలం నాటి భారత్ వేరు. ప్రయోజనాలే పరమావధిగా దూసుకుపోతున్న నేటి నవభారతం వేరు. టారిఫ్ల పేరుతో బ్లాక్మెయిల్ చేసినా, డెడ్ ఎకానమీ అంటూ చులకనగా మాట్లాడినా దేనికైనా దెబ్బకు దెబ్బ తగులుతుందని ఢిల్లీ వేదికగా భారత్ రుచి చూపించింది. మార్కో రూబియో పర్యటన ద్వారా వైట్ హౌస్ కు ఒక గట్టి సందేశం వెళ్లింది. తమను తక్కువ అంచనా వేస్తే మర్యాదలు కూడా ఇలాగే శూన్యంగా ఉంటాయని భారత్ తేల్చి చెప్పేసింది. తమతో పెట్టుకుంటే తలవంచే ప్రసక్తే లేదని, అంతర్జాతీయ వేదికలపై సమాన గౌరవం ఇస్తేనే స్నేహ హస్తం అందుతుందని స్పష్టం చేసింది. మరి ఇప్పటికైనా ట్రంప్ ప్రభుత్వం తన అహంకారాన్ని వీడి భారత్తో సమానమైన మైత్రిని కొనసాగిస్తుందా, లేక దౌత్యపరమైన ఒంటరితనంలోకి జారుకుంటుందా అన్నది కాలమే నిర్ణయించాలి.